భారత ప్రధానమంత్రి పదవి చేపట్టి వరుసగా 10 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. తన దశాబ్దం పాలనలో అనేక చిరస్మరణీయ విజయాలు అందుకున్నారు. సామాన్యుడికి ఆర్టీఐ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను అందించారు. యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించే అనేక బృహత్తర కార్యక్రమాలు కూడా మన్మోహన్ హయాంలోనే పురుడుపోసుకున్నాయి. ఓసారి అంతర్జాతీయ మీడియా పొగడ్తలతో ముంచెత్తి మరోసారి అవమానిస్తూ కథనాలు కట్టినా తానేంటో భవిష్యత్ తరాలు స్పష్టంగా తెలుసుకోగలవంటూ మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటన తాత్పర్యం ఆయన పనితీరుపై ఆయనకున్న విశ్వాసమే. ప్రధానిగా 10 ఏళ్ల పాలనలో మన్మోహన్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మన్మోహన్ సింగ్ పెద్దగా ప్రచార ఆర్భాటం లేకుండా తన రాజకీయాలను కొనసాగించారు. 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన రోజుకు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు. 2009లో బైపాస్ సర్జరీ సమయంలో మినహా 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ ఆయన సెలవు పెట్టింది లేదు. రోజుకు కనీసం 300 ఫైళ్లను పరిష్కరించేవారు. ఇంతగా పనిచేశారు కాబట్టే భవిష్యత్ తరాలు చరిత్రలో తన గురించి మంచిగానే తెలుసుకుంటారని మన్మోహన్ సింగ్ ధైర్యంగా చెప్పగలిగారు. ఆర్థిక మంత్రిగా ప్రభుత్వంలో పనిచేసిన ఆయన 2004లో అనేక కీలక పరిణామాల మధ్య భారత 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. యూపీఏ 2 2009లో అధికారాన్ని నిలబెట్టుకోగా మన్మోహనే మరో 5 ఏళ్లు కొనసాగారు. ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన ఆర్థిక సంస్కరణలతో పాటు ప్రజల జీవితాలు మెరుగ్గా చేసేందుకు అనేక విప్లవాత్మక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆర్థిక సంస్కరణలు కొనసాగించిన మన్మోహన్ చరిత్రలో రెండోసారి 10% పైగా వృద్ధి రేటు నమోదు చేశారు. 1988-89లో జీడీపీ వృద్ధి రేటు 10.2% నమోదు కాగా 2006-7లో 10.08% నమోదైంది. ఈ ఫలాలను దేశ ప్రజలకు అందించేందుకు అనేక పథకాలను మన్మోహన్ తీసుకొచ్చారు. విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చిన మన్మోహన్ సింగ్ 2005లో జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద 5 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలను నియమించి పల్లెల్లో ఆరోగ్య సేవలు విస్తృతం చేశారు. ఐఐటీలు, ఎయిమ్స్, ఐఐఎంఎస్ తదితర కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 27% సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2009లో విద్యా హక్కు చట్టం తీసుకురావడం, ఆంధ్రప్రదేశ్ సహా 8 రాష్ట్రాల్లో నూతన ఐఐటీలను స్థాపించారు. సర్వశిక్ష అభియాన్ను కొనసాగించిన మన్మోహన్ సర్కారు పిల్లలకు సైన్స్, గణితంలో మెరుగైన బోధనే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత విస్తరించింది. ఫలితంగా మధ్యలోనే పాఠశాల మానేస్తున్న విద్యార్థుల సంఖ్య 2,60,00,000 నుంచి 96 లక్షలకు తగ్గించినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. 2005లో ప్రత్యేక ఆర్థిక మండళ్లు సెజ్ చట్టాన్ని తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థలో గుణాత్మక అభివృద్ధిని నమోదు చేశారు. దేశంలోకి పెట్టుబడులను పెంచి ఎగుమతుల ద్వారా విదేశీ మారకద్రవ్యం నిల్వలు పెంచారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలను విస్తృతం చేశారు. 2005లో సమాచార హక్కు చట్టం 2005ని తీసుకొచ్చి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునేలా పౌరులను శక్తిమంతం చేశారు. విప్లవాత్మకమైన ఈ చట్టంతో దేశంలో ఎక్కడికక్కడ అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కరువు కాటకాల నుంచి గ్రామీణ ప్రజల ఉపాధికి రక్షరేకు కడుతూ 2005లో జాతీయ ఉపాధి హామీ గ్రామీణ పథకాన్ని మన్మోహన్ సర్కారు తీసుకొచ్చింది. నరేగాగా పిలిచే ఈ పథకం ద్వారా ఏడాదిలో గ్రామస్తులకు కనీసం 100 రోజులు పని కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా వలసలు నిరోధించవచ్చన్నది నాటి మన్మోహన్ సర్కారు వ్యూహం. 2008లో ఈ పథకాన్ని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చారు. జవహర్లాల్ నెహ్రూ పట్టణాభివృద్ధి పథకం ద్వారా పట్టణాలను మరింతగా అభివృద్ధి చేశారు. 7 ఏళ్ల వ్యవధిలో ఈ పథకం కోసం $2,000 కోట్ల వెచ్చించారు. 2005లో ఈ పథకం పట్టాలెక్కింది. ఈ పథకం ద్వారా ఆర్థిక వస్తోత్పత్తి పెంచడం, తద్వారా పట్టణాల్లో పేదల జీవన ప్రమాణాలు పెంచడం ఓ ఆలోచన. 2013లో ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ దేశంలో ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కల్పించారు. 2011లో మొబైల్ పోర్టబిలిటీ తీసుకువచ్చారు. మన్మోహన్ సర్కారు చర్యలతో దేశం నుంచి పోలియో లేకుండా పోగా 2012లో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ను పోలియో రహిత దేశంగా ప్రకటించింది. అటు విదేశీ విధానంలోనూ పీవీ చూపిన మార్గంలోనే మన్మోహన్ నడిచారు. పీవీ బాటలో వాజ్పేయి కూడా పాక్తో పాటు సరిహద్దు దేశాలతో మిత్రత్వాన్ని కోరుకోగా మన్మోహన్ సింగ్ కూడా అదే పంథాలో ముందుకెళ్తూ మరికొంత విప్లవాత్మకంగా సాగారు. మన్మోహన్ సింగ్ హయాంలో ప్రపంచ యవనికపై ఆయన సాధించిన అతిపెద్ద విజయం భారత్, అమెరికా మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందం. 2005లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్తో కలిసి ఒప్పందంపై మన్మోహన్ సంతకం చేశారు. 2008లో ఒబామా హయాంలో అది అమెరికాలో చట్టంగా మారి అమెరికా నుంచి
భారత్ పౌర అణు ఇంధనం కొనుగోలుకు మార్గం సుగమమైంది. ఈ ఒప్పందం కుదిరే సమయంలో 2005లో బయటి నుంచి యూపీఐకి మద్దతిస్తున్న వామపక్షాలు కూడా భాజపాతో కలిసి ఒప్పందాన్ని వ్యతిరేకించాయి. ఈ దశలో పదవి వదులుకునేందుకు కూడా సిద్ధమని చెప్పిన మన్మోహన్ ఒప్పందం మాత్రం ఆగబోదని స్పష్టం చేశారు. 2008లో ఈ అణు ఒప్పందం విషయంలో ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తరుణంలో సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ అండతో మన్మోహన్ సింగ్ సర్కారు గట్టెక్కింది. 1991 నుంచి రాజకీయాల్లో ఉన్న మన్మోహన్ సింగ్ తొలి 5 ఏళ్లు భారత ఆర్థిక వ్యవస్థకి ఓ ఆర్కిటెక్టులా పనిచేశారు. తదుపరి సంస్కరణల ఫలాలు ప్రజలకు అందించేందుకు ప్రయత్నించారని ఆర్థిక విశ్లేషకులు చెబుతారు.